నీలో ఒక బ్యాచ్ ఉంది కదా, అడుక్కు తినే బ్యాచ్. వాళ్ళ మాటలు నిజమేనేమో అనుకొని నేను అట్లనే తప్పుపట్టిన. దాని తర్వాత భవిష్య పురాణంలో జీసస్ గురించి ఉంది, ఒక యోగి ఆత్మకథలో జీసస్ గురించి ఉంది, నీమ్ కరోలి బాబా బుక్లో జీసస్ గురించి ఉంది. ప్రపంచంలో గొప్ప గొప్ప యోగులు అంటే నాకు చాలా ఇష్టం, అందులో జీసస్ క్రైస్ట్ ఒకడని చెప్పుకున్నాడు ఆయన. రమణ మహర్షి చరిత్రలో జీసస్ గురించి ఉంది. ఇట్లా ఎన్లైటెండ్ బీయింగ్స్ భారతదేశంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళ బుక్కుల్లో జీసస్ క్రైస్ట్ గురించి ఉంది. అంతెందుకు భవిష్య పురాణంలో కూడా ఉంది. ఉజ్జయినికి రాజు విక్రమాదిత్యుడు. ఇప్పుడు ఏదైతే అయోధ్యలో బాలరాముడి విగ్రహం పెట్టిర్రో, ఆ విక్రమాదిత్యుడు పెట్టిన బాలరాముడి విగ్రహమే అక్కడ దొరికింది కాబట్టి ఫస్ట్ బాలరాముని ప్రతిష్ఠించిర్రు. ఆ విక్రమాదిత్యుడి వంశంలో వచ్చిందే శాలివాహనుడు. ఆ శాలివాహనుడికే జీసస్ క్రైస్ట్ తన శరీరం వదిలేశాక 78 సంవత్సరాలకి కనిపించారు అని చెప్పి భవిష్య పురాణంలో వ్యాసుడే రాశారా. శరీరం వదిలేసిన 78 సంవత్సరాలకి శాలివాహనుడికి జీసస్ ఎలా కనిపిస్తారు అని ఆలోచించినప్పుడు అర్థమైంది, యోగులు మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శరీరం వదిలిపెట్టినా సరే ఆస్ట్రల్ బాడీతో అంటే దివ్య శరీరంతో దర్శనమిస్తారా. ఇది సనాతన ధర్మం. నీకు క్రిస్టియానిటీ మీద రెస్పెక్ట్ లేదు, ఎక్స్ క్రిస్టియన్ అయినవు, ఏదో ఇందులోకి వచ్చేదో పొడిచి పీకేద్దామని అనుకుంటున్నావు. గురించి ఉంది. వరల్డ్లో ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఆ బుక్లో జీసస్ గురించి ఉంది. ప్రతి ఒక్క యోగి బుక్లో జీసస్ గురించి ఉంది. మరి నువ్వెవరు ఎరువుగానివి తప్పులేంచడానికి? నాకెప్పుడైతే జీసస్ గురించి ఇంతమంది యోగులు మహాపురుషులు భారతదేశంలో పుట్టిన వాళ్ళే ఇంతమంది రాశారని తెలిసిందో అప్పటి నుంచే నేను ఆయన గురించి మాట్లాడడం బంద్ చేసిన నెగిటివ్గా. అప్పట్లో ఏదైతే మాట్లాడినో ఆ కర్మనే ఇప్పుడు అనుభవిస్తున్న ఈ హెరిపుగోలు తిడుతుంటే, పోనీలే ఇట్లయినా నా కర్మ చాలా ఫ్రీగా చాలా ఈజీ వేలో తొలగిస్తున్నారని ఒక ఆనందం ఉంది.